అండి వెల్కమ్ బ్యాక్ టు వజ్ కుకింగ్. నేను దేవి. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే పల్లీల్ని ఉపయోగించి స్వీట్ ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పల్లీ హల్వా అన్నమాట. ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సర్వ్ చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్ గా హల్వా లాగా కూడా పిల్లలకి పెట్టవచ్చు అన్నమాట. ఈజీగా, అంత టేస్టీగా, అంత హెల్దీగా చక్కగా ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ ఏంటంటే ఈ పల్లీ హల్వా అన్నమాట. మనం పీనట్ బటర్ ని తీసుకొచ్చి పిల్లలకి దోశల్లోను లేదా బ్రెడ్ లోను అలాగా పెట్టేసేసి పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినా కానీ పిల్లలు ఒక రోజు 2 రోజులు అయితే ఇంట్రెస్ట్ గా తింటారు, తర్వాత తినరు. మనకి ఆ బాటిల్ ఏం చేయాలో తెలియక కొన్ని రోజుల నుంచి తర్వాత పడేసిస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇలా ఇన్స్టెంట్ గా స్వీట్ ని ప్రిపేర్ చేసి పిల్లలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినే విధంగా ఇలా స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పీనట్స్ తో చేసే స్వీట్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 చూసారు కదండి. పల్లీలు, పంచదార, ఇలాచి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో ఇప్పుడు మనం స్వీట్ ని ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని పల్లీల్ని వేపుకోవాలండి. దీనిలోనికి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీనిలోనికి మనం తీసుకున్న 1 కప్పు పల్లీల్ని యాడ్ చేసేసుకోవాలి. పల్లీల్ని చక్కగా మనం పల్లీ చట్నీ కోసం ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అదే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదండి. ఇవి చక్కగా మనం ఫ్రై చేసేసుకున్నాము. ఇలా ఫ్రై అయిపోయిన పల్లీల్ని మంచిగా పొట్టు తీసేయాలండి. పొట్టు తీయకపోతే పల్లీ పొట్టు అనేది కొంచెం బ్లాక్గా అవుతుంది కదా ఫ్రై చేసినప్పుడు. దానివల్ల ఏంటంటే స్వీట్ కూడా బ్లాక్గా ఉంటుంది, మళ్ళీ పిల్లలు ఇష్టపడి తినరు. అందుకోసం అని చెప్పి పొట్టు తీసేసి చక్కగా చల్లారనిచ్చి మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనం మిక్సీని ఒకసారి ఆపి మళ్ళీ తర్వాత ఆన్ చేసి మిక్సీ బటన్ని ఇలాగా ఆపి గ్రైండ్ చేసినట్లయితే మనకి పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుంది. లేదంటే కనుక పల్లీల్లో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతుందండి. అందుకోసమని గ్రైండ్ చేసే విధానంలో కూడా కొంచెం చూసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలోనికి పల్లీలన్నిటిని కూడా యాడ్ చేసేసాను. ఈ పల్లీలను యాడ్ చేసేసి దీనిలోనికి మనం యాలుక్కాయలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం పల్లీల్లోనే యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పాకంలో ఉడుకుతుంది కాబట్టి. అందుకని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. లేదంటే కనుక పాకంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 యాలుక్కాయలను తీసుకున్నా కదా. ఈ ఇలాచీని కూడా యాడ్ చేసేసి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసిన ఈ పల్లీ పౌడర్ని మనం ఒక ప్లేట్లోనికి వేసుకుని కొంచెం చల్లారనివ్వాలండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడి అనేది వస్తుంది, దానివల్ల కూడా మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది అనమాట పాకంలో వేసినప్పుడు. అందుకోసమని కొంచెం ఒక 1 మినిట్ పాటు చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఈ పౌడర్ని నేను ఇప్పుడు ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే అక్కడక్కడ ముద్దల్లాగా కనుక అనిపిస్తే మనం ఆ పౌడర్ని కూడా మ్యాష్ చేసుకోవాలండి. అలా ముద్దల్ని మ్యాష్ చేయకపోతే మళ్ళీ స్వీట్ అనేది ముద్దలుగా అయిపోతుందన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఎంత మంచిగా గ్రైండ్ చేసినప్పటికీ కొంచెం అక్కడక్కడ ముద్దలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఈ విధంగా మ్యాష్ చేసేసుకుంటే చేత్తోనే సరిపోతుందన్నమాట. ఇలా మొత్తం పల్లీ పౌడర్ని రెడీ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటే ఇది చల్లారుతూ ఉంటుంది. మనం ఈ లోపు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దానిలోనికి చక్కగా పాకంని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి పాకం కోసం. ఈ పాకం కోసం మనం తీసుకున్నది కప్పు పంచదార. పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో పంచదార కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్నెస్ అనేది మనకి బాగా సరిపోతుంది. లేదంటే కనుక స్వీటు ఎక్కువ తీసుకుంటే ఎక్కువైపోతుంది, తక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇప్పుడు 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా 1 కప్పు మెజర్మెంట్స్ అనమాట మొత్తం కూడా. ఇప్పుడు మనం పంచదారలోనికి వాటర్ని కూడా యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు చక్కగా లేత పాకం వచ్చి కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు మనం ఈ పాకంనైతే ఉడికించాలండి. ఇలా మరుగుతూ ఉండగా మనకి చక్కగా లేత పాకం అనేది వస్తుంది. తర్వాత కొంచెం లైట్గా స్టిక్కీగా వస్తుందన్నమాట. ఈ విధంగా మరిగిన పాకంని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గరిటతో తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి కొంచెం లైట్గా స్టిక్కీగా అన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించే స్టేజ్ వరకు మనం ఈ పాకంనైతే ఉడికించాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే పాకం రెడీ అయింది. దీనిలోనికి నేను ఇప్పుడు పల్లీ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. ఇలా పల్లీ పౌడర్ని మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే మిక్స్ చేసుకుంటూ యాడ్ చేస్తాము బొంబాయి రవ్వని వాటర్లోనికి, అదే మాదిరిగా యాడ్ చేసుకోవాలండి. లేదంటే మొత్తం ముద్దలాగా అయిపోతుందన్నమాట.
అందుకోసం అని చెప్పి చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ పాకంలో ఈ పల్లీ పౌడర్ను యాలుక్కాయలు ఈ రెండు కూడా చక్కగా ఉడకాలన్నమాట. మనకి ఏ స్టేజ్లో దింపాలో తెలియనప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ని కనుక యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఇది గట్టిగా అయిపోకుండా ఉంటుందండి ఈ హల్వా అనేది. లేదంటే కనుక గట్టిగా అయిపోయి చెక్కలాగా అయిపోతుంది అనమాట. పల్లీ చెక్క ఉంటుంది కదా, అలా అయిపోతుంది. మనకి ఈ పల్లీ హల్వా రెడీ అవ్వడానికి 5 to 10 minutes వరకు అయితే టైం పడుతుందండి. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ కొంచెం దగ్గరుండి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా మనకి ఈ పల్లీ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ పల్లీ హల్వాని స్టవ్ బంద్ చేసేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. లెమన్ జ్యూస్ అనేది మనం పల్లీ పౌడర్ని యాడ్ చేసిన వెంటనే యాడ్ చేసినా కానీ మనకి బాగా గట్టిగా అయిపోదండి. ఏ స్టేజ్లో యాడ్ చేసినా సరే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. నాకైతే తెలుసు కాబట్టి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేయలేదు. అవసరమైన వాళ్ళు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 డ్రాప్లు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే అండి, నేనైతే స్వీట్ని ఒక ప్లేట్లోని కూడా తీసేసుకున్నాను. ఈ పల్లీ హల్వా అనేది మనకి ఇది చక్కగా వారం రోజుల వరకు అయితే నిల్వ కూడా ఉంటుందండి. మనం చక్కగా పాకంలో ఉడికించాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఓకే అండి, చూసారు కదా ఈ పల్లీ స్వీట్. మీకు కూడా ఈ పల్లీ స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఇదే విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.